హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు ఎంకే మీడియా. నేను మీ మధు కళ్యాణ్. సో బిగ్ బాస్ తెలుగు 8 బిగ్ బాస్ 8 కి సంబంధించిన సెకండ్ వీక్ నామినేషన్ సంబంధించిన మొదటి ప్రోమో అయితే ఇందాక రిలీజ్ కావడం జరిగింది. సో దాని గురించి అయితే మనం మాట్లాడుకుందాం. సో ఈ యొక్క ఎపిసోడ్ కు సంబంధించిన ప్రోమోలో మనం గమనిస్తే ముఖ్యంగా సీత అలాగే ప్రేరణ మధ్య బిగ్ ఫైట్ అయితే నడిచినట్టు తెలుస్తుంది. బిగ్ ఆర్గ్యుమెంట్. ఆ తర్వాత సోనియా అలాగే మన సీత మధ్య కూడా బిగ్ ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్లు ఈ ప్రోమోలో చూపించారు. సో సెకండ్ ప్రోమోలో చూపిస్తారేమో విష్ణుప్రియ అలాగే సోనియా మధ్య అయితే చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ అయితే జరిగినట్టు తెలుస్తుంది. సో మరి అందులో అప్పర్ హ్యాండ్ ఎవరు సాధించాలని చెప్పేసి మనం ఈరోజు నైట్ ఎపిసోడ్లో మనం చూసే తెలుస్తుంది. సో ఈ ప్రోమోకి సంబంధించిన విషయాలు మనం మాట్లాడుకుంటే ముందుగా సీత అలాగే ప్రేరణ మధ్య ఒక ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. సో వాళ్ళకి ఏడా స్టార్ట్ అయిందని చెప్తే అదేదైతే డస్ట్బిన్ ఉందో సో డస్ట్బిన్ నుండి ప్రేరణ అలా తీసిందని చెప్పేసి సీత నిన్న నాగార్జున గారి ముందు కూడా చెప్పడం జరిగింది. సో అదే ఆర్గ్యుమెంట్ ఇంకా కంటిన్యూ అవుతుంది వాళ్ళిద్దరి మధ్య గొడవ. సో బయట ఫ్రెండ్షిప్ గురించి సో మీరిద్దరు అంటే సీత అంటూ మీరు బయట ఫ్రెండ్స్ కాబట్టి మీరు అలానే ఉందామని చెప్పేసి ఒకరి మాట ఒకరు వినాలని చెప్పేసి మీరు ఇక్కడికి వచ్చారేమో. సో మీరు అలా ఉండండి. సో మీరు ఫాలో అవుతున్నంత మాత్రాన్ని ఇతర వ్యక్తులు కూడా ఫాలో అవ్వాలి అని లేదు అని చెప్పేసి సీత అయితే ఈ యొక్క ప్రోమోలో స్టార్టింగ్లో అంటుంది. ఆ తర్వాత ప్రేరణ ఉండి బయట నుండి ఫ్రెండ్స్ అయ్యారనేది బాగా వస్తుంది మొదటి నుండి. సో దాన్ని ఆపేయండి అని చెప్పేసి ప్రేరణ ఫైర్ అవుతుంది. ఆ తర్వాత ప్రేరణ ఉండి అంటే ఇద్దరు సీత అలాగే ప్రేరణ మధ్య బాగా ఆర్గ్యుమెంట్ జరిగినట్టు. సో దాంతో సీత అలాగే ఉండి ప్రేరణ ఉండి ఫస్ట్ నువ్వు మాట్లాడు నేను తర్వాత మాట్లాడుతా అని ఉంటుంది. ఆ తర్వాత సీత ఉండి సరే నాది అయిపోయింది నువ్వే మాట్లాడు నేను మధ్యలో ఏం రాను నువ్వు కూడా రాకంటుంది. సో అప్పుడు ప్రేరణ ఉండి మధ్యలో రాను అంటున్నావు మళ్ళీ మధ్యలో ఎందుకు మాట్లాడుతున్నావు ముందు నీ మాటకు నువ్వు వాల్యూ మధ్యలో మాట్లాడినావు కదా మళ్ళీ ఎందుకు మాట్లాడుతున్నావు అని ప్రేరణ అంటుంది. సో సీత ఉండి నీ మాటలు నాకు నచ్చకుంటే నేను తప్పకుండా మాట్లాడతాను అని మధ్యలో అని చెప్పేసి సీత అంటుంది. ఇలా వారిద్దరి మధ్య అయితే బాగా ఆర్గ్యుమెంట్ జరుగుతుంది. అలాగే సీత ఉండి చెత్త కుప్ప నీటుగా ఉందని చెప్పేసి చెత్త కుప్పలో వెళ్ళి దూకవు కదా అని చెప్పేసి ప్రేరణ అని అంటుంది. ఆ రకంగా ఇద్దరి మధ్య అయితే బాగా సో సీత మాటలు ఎలా ఉంటారు రక్కన బుల్లెట్ దింపిన ఆ రకంగా దూసుకెళ్తుంది సీత అయితే మాటలు. సో తను అంటే ఆ రకంగా మాటలు ఇలా గుంచుతున్నా కానీ సీత మళ్ళీ ఒక్కొక్కసారి ఎమోషనల్ అవుతుంది. సో ఆ రకంగా ఆమె కూడా అంటే అలా మాట్లాడే మాటలు ఉన్న అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు వాళ్ళు ఎక్కువగా ఏడువరు. ఎంత పెద్ద మాటలు అన్నా కానీ ఎంత ఆర్గ్యుమెంట్ జరిగినా కానీ ఏడువరు అనుకోవచ్చు. బట్ సీత ఏంటంటే ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు ఎమోషనల్ అవ్వట్లేదు కానీ ఏదో ఒక మాటకు మాత్రం ఎమోషనల్ అవుతుంది. సో మొన్న కిచెన్లో ఏ రకంగా ఏడ్చుకుంటూ తినేది తినకుండా అలానే బెడ్రూమ్లోకి వెళ్ళిపోయింది చూసాము. ఇంకా తర్వాత అభయ్ నవీన్ అలాగే ఆదిత్య మధ్య కూడా ఒక టఫ్ ఆర్గ్యుమెంట్ అయితే నడిచినట్టుంది. ఆదిత్య ఉండి నాగమణి కంటే నేను ఇన్వాల్వ్మెంట్ హౌస్లో చాలా తక్కువ ఉన్నానా అని చెప్పేసి నా ఆదిత్య ప్రశ్నిస్తాడు నాగమణి ఈయన మన అభయ్ నవీన్ని. సో అభయ్ నవీన్ నుండి తక్కువేం కాదు మణికంఠ కంటే. సో వాళ్ళిద్దరు ఉంటే మాత్రం నాగమణి కంటనే చేస్తాయి ఇతర వ్యక్తులు ఉంటే మాత్రం నువ్వు వాళ్ళకంటే తక్కువే అని ఒక చెప్పడానికి ఆయన ట్రై చేస్తున్నట్టు తెలుస్తుంది. అది ఏంటంటే ఈ యొక్క ప్రోమోలో మనకు చూపించలేదు ఫుల్ ఎపిసోడ్లో కనిపిస్తుంది. ఆ తర్వాత సోనియా మళ్ళీ నైనికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో స్టార్టింగ్లోనేమో నిఖిల్ స్ట్రాంగ్గా ఉన్నాడు. సో నిఖిల్ని టార్గెట్ చేసి ఆ తర్వాత విష్ణుప్రియ కేవలం ఒక్క మాట అన్నది. సో దాన్ని పెద్ద హైలైట్ చేసి సో స్టార్టింగ్ నిఖిల్ విష్ణుప్రియ అనుకుంటుండొచ్చు ఏంటప్ప క్యాజువల్గా అంటే అది అక్కడిక్కడ పోయి నాకే బురద అంటుకుంది అని చెప్పేసి విష్ణుప్రియ అనవసరంగా ఈ అమ్మాయితో నేను వేస్ట్గా మాట్లాడుతున్నాను అని చెప్పేసి విష్ణుప్రియ అనుకుంటుండొచ్చు లోపల. ఎందుకంటే క్యాజువల్గా అడిగితాను మీ ఇద్దరి మధ్య ఉన్న ఫ్రెండ్షిప్ గురించి అది పెద్ద సీన్ అయిపోయింది. సో అలా విష్ణుప్రియ అంతకుముందు బేబక్క సో ఇప్పుడేమో నైనికని టార్గెట్ చేసినట్టు తెలుస్తుంది. సో టాస్కులు నైనిక ఏంటంటే ఇక్కడ టాస్కులు చాలా అద్భుతంగా ఆడుతుంది. సో నోరు కూడా ఇక్కడ జారడం లేదు నైనిక. అలాగే ఒక వ్యక్తితో మాట్లాడుతూ అవతల వ్యక్తి గురించి చెప్పడం కానీ బ్యాడ్గా అంటే ఈ ముందు వ్యక్తితో మంచిగా మాట్లాడతారు కానీ ఈ వ్యక్తి గురించి అవతల వ్యక్తికి బ్యాడ్గా చెప్పడం ఆ వ్యక్తి గురించి ఇంకో వ్యక్తికి చెప్పడం ఇలాంటివి నైనిక చేయడం లేదు. ఇంకొకటి ఏంటంటే ఎవరిని కూడా రెచ్చగొట్టడం లేదు. సో మనం ఇక్కడ ఈమె ఎవరు సోనియాని చూస్తే స్టార్టింగ్లో బేబక్ అనేది జస్ట్ ఆ కుక్కర్ దగ్గర కావచ్చు కుకింగ్ దగ్గర కావచ్చు ఎలా రెచ్చగొట్టిందో మనం చూసాము. సో మొన్న ఏదో నాగార్జున గారు ఒక ప్రక్రియ ఇస్తే అందులో కుక్కర్ దగ్గర స్టార్ట్ అయింది ఇంకా కుక్కుతూనే ఉంది. సో ఇలాంటివి మాట్లాడాల్సిన అవసరం లేదు. దానికి క్లారిటీ ఇచ్చి క్లారిఫై చేసుకుంటే అయిపోతుంది. కానీ సోనియా మాత్రం పక్కా ప్లాన్ ప్రకారం
ముందుకు వెళ్తున్నట్టు తెలియదు. సో ఎలాంటి టాస్కులు సరిగా ఆడడం లేదు, పెద్దగా ఇన్వాల్వ్మెంట్ ఏమి ఉండట్లేదు టాస్కులలో అయితే. నైనికనేమో గేమ్ బాగా ఆడుతుంది. సో ఇప్పుడు ఊరకున్న గర్ల్స్‌లో టాస్కులు బాగా ఆడటం, సో హౌస్ మేట్స్ మొత్తం అబ్బాయిలు ఏ విధంగా అయితే టాస్కుల్లో పోటీ పడతారో వాళ్ళకి తగ్గట్టుగా నైనిక ఆడుతుంది. సో నైనిక కూడా చాలా పవర్‌ఫుల్ టాస్కులలో ఫ్యూచర్‌లో మనం చూస్తామని చెప్పేసి హౌస్ మేట్స్ అందరూ మాట్లాడుకుంటున్నారు. సో అవన్నీ గమనించిన సోనియా నైనికకు ఫుల్ స్టాప్ పెట్టాలి. సో ఎవరైతే స్ట్రాంగ్‌గా ప్రొజెక్ట్ అవుతారో హౌస్‌లో వాళ్ళతోటి ఫైట్ పెట్టుకునే ప్రయత్నం అయితే నాకు ఈమె సోనియా చేస్తున్నట్లయితే తెలుస్తుంది. సో అందుకే అప్పుడు బేబక్క కావచ్చు, ఈయన నిఖిల్ కావచ్చు, విష్ణుప్రియ కావచ్చు, ఇప్పుడేమో ఈమె ప్రేరణ స్టార్టింగ్ కావచ్చు, ఇప్పుడేమో ఈమె నైనిక. ఈమెనేమో సోనియానేమో ఎక్కడ కూడా పెద్దగా టాస్క్‌లు ఇప్పటివరకు ఆమె ఆడిన టాస్క్ ఏం లేదు పెద్దగా. సో జస్ట్ మాటల మీద ముందుకెళ్తుంది. సో వాళ్ళతో వీళ్ళతో గొడవ పెట్టుకోవడం అవి ఇవి. సో ఎంత అంటే కిచెన్‌లో అసలు ఎవరు పట్టించుకోలేదు. ఆ కుకింగ్ సంబంధించిన బేబక్కకి సంబంధించిన టాపిక్. అప్పటి వరకు బేబక్క అందరితో బాగున్నది. ఈమె లేవనెత్తిన అంశం కాస్త అందరూ ఒకటే బేబక్క పైన ఫైర్ కావాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. సో బేబక్క నెగెటివ్ అయిపోయి బయటికి అవుతుంది. సో సోనియా గేమ్ మాత్రం మామూలుగా లేదు. ఇప్పుడు నైనికనే ఎవరిని గెలకొద్దో అలా గెలికినట్టు తెలుస్తుంది. ఎందుకంటే నైనిక తన పని తాను చేసుకుంటుంది, హౌస్ పనులు చేస్తుంది, ఎవరి గురించి బ్యాడ్‌గా చెప్పడంలో ప్లస్ టాస్క్‌లు ఎగదీస్తుంది. సో అలాంటి వ్యక్తిని గెలకడం అనేది సోనియాకు పెద్ద మైనస్ అయ్యే అవకాశాలైతే ఉన్నాయి అనుకుంటున్నాను. మరి చూడాలి. ఆ ఫుల్ ఎపిసోడ్ చూస్తే మనకు క్లారిటీ వస్తుంది. ఇక సోనియా అలాగే సీత మధ్య కూడా బాగా ఆర్గ్యుమెంట్ జరిగినట్టు ప్రోమోలో కనిపిస్తుంది. గేమ్‌కి, పర్సనాలిటీకి డివిజన్ లేదు అంటే అది పర్సనాలిటీ ప్రాబ్లమ్. సో డెవలప్ చేసుకో, మెచ్యూరిటీ కూడా రావాలని చెప్పేసి సీతకి ఈమె చెప్తుంది. సో ఈ గుచ్చే పదాలు గుచ్చుతుందన్నట్టు. సో ఏదంటే మన విష్ణుప్రియ జరిగిన కామెంట్, నీకు నిఖిల్‌కి మధ్య స్టార్టింగ్‌లో ఫ్రెండ్‌షిప్ లేదు. నీకు నిఖిల్‌కు ఇప్పుడు ఏంది ఆ ఫ్రెండ్‌షిప్ ఏంది రహస్యం అని చెప్పేసి ఆమె అడిగితే నో కామెంట్స్ అన్న. సో అది క్లోజ్ అయిపోయింది. దాంట్లో అడల్టరీ లేనే లేదు. సో మనము అడల్టరీ అసలు ఎలా కనిపించిందో సోనియాకు, సోనియా చెప్పాల్సి నాకు సార్ అది అడగాలి. అందులో అడల్టరీ ఏందమ్మా అని అడగాలి. కానీ అడగలేదు. ఆయన కూడా సోనియాకే సపోర్ట్ చేసి విష్ణుప్రియని బ్యాడ్ చేసే ప్రయత్నం చేశాడు. సో ఇక్కడ చూడండి ఆమె పర్సనాలిటీ గురించి, అలాగే మెచ్యూరిటీ గురించి మాట్లాడితే సో తను జనాలకి ఏ విధంగా అయితే తనకు మెచ్యూరిటీ లేదు అని ఒక ముద్ర పడుతది. సో తన పర్సనాలిటీ గురించి కూడా బ్యాడ్‌గా వెళ్ళే అవకాశం ఉంది. సో దాంతో సీతకు కూడా కోపం వచ్చింది. నాకు క్లారిటీ ఉందో లేదో నాకు తెలుసు. నువ్వు గేమ్ అర్థం చేసుకో ముందు అని చెప్పేసి ఈమె చెప్తుంది. సో 'బిగ్ బాస్' హౌస్ అనేది నీకు ఏం తెలీదు దాని గురించి అన్నట్టు సోనియా చెప్పినట్టు ప్రోమోలో అయితే మనకు కొంచెం కనిపిస్తుంది. సో సీత ఉండి క్లారిటీ నాకు లేదు, నీకు క్లారిటీ ఏమో నాకు లేదు, నీకేమో ఉందంట బుక్కలో క్లారిటీ అన్నట్లు సీత అనుకుంటూ వెళ్తుంది. తర్వాత ఈమె ఉండి సోనియా ఎక్కువ మాట్లాడకు, పిచ్చి మాటలు మాట్లాడకు అని చెప్పేసి సోనియా అంటారు. సో రెచ్చగొట్టినప్పుడు ఇలాంటి వ్యక్తులు ఏంటంటే సీత లాంటి వ్యక్తులు, విష్ణుప్రియ లాంటి వ్యక్తులు ఎంత కూల్‌గా ఉంటే అంత కూల్‌గా ఉంటారు. సో ఒకసారి రెచ్చగొడితే వాళ్ళు ఇంకా ఎంత అంటే వాళ్ళలో ఉన్న ఫైర్ మొత్తం బయటకొచ్చి క్యాజువల్‌గా వాళ్ళు ఏదైతే బయట మాట్లాడుకుంటారో అవి మాట్లాడేది. సోనియానేమో పక్కన గేమ్ ఆడుతుంది వీళ్ళకి తెలుస్తలేదు. సో అందుకే తనకు ఎంత కోపం వచ్చినా గానీ తను మాట్లాడే పదాలు కావచ్చు, తను మాట్లాడుతున్న విధానం గమనిస్తే పక్కా గేమే ఆడుతుంది. సో వీళ్ళేమో చిల్ అవుతున్నారు అయినప్పుడు, ఆడినప్పుడు ఆడుతున్నారు. ఫైర్ వచ్చినప్పుడు మొత్తం కక్కేస్తున్నారు. బట్ సోనియా చిల్ అవ్వట్లేదు. సోనియా ఫోకస్ మొత్తం ఒకటే మంచి ప్లాన్ తోటి అందరిని గమనిస్తూ గేమ్ ఆడుతుంది. అందుకే అందరూ ఒక దగ్గర ఉంటే ఆమె ఒక్కటి ఒక దగ్గర ఉంటది. అందరూ ఒక దగ్గర డిస్కస్ చేసుకుంటా ఫన్‌గా అక్కడ హాల్‌లో కావచ్చు, కిచెన్‌లో కావచ్చు ఉంటే ఈమె ఒక దగ్గర పోయి కూర్చొని గమనిస్తుంటది. సో నిఖిల్ వెళ్ళి మొన్న ఒక్కదానివే ఏముంటావు బోర్‌గా ఎవరినో ఒక జోకర్‌గా చూసి ఆనందపడుకుంటా టైమ్ పాస్ చిల్ అవుద్దా అది ఇది అంటే రాలేదు. ఎందుకంటే ఆమె గేమ్ ఆడుతుంది వీళ్ళకి తెలుసులే. అనవసరంగా ఆమె రెచ్చగొడితే వీళ్ళు రెచ్చిపోతారు. అలా రెచ్చిపోకుండా పక్కా ఆమెకు ఎలా అంటే ఈరోజు నైన్‌కి ఇచ్చింది చూడు అలా కూల్‌గా ఇచ్చి పడేయాలి. కానీ నైనిక ఈరోజు చూడాలి. నైనిక, సోనియా మధ్య ఎందుకంటే సోనియా, విష్ణుప్రియ, సో సీత కూడా చాలా మందితో ఆర్గ్యుమెంట్ జరిగింది. అలా జరిపారు. సో నైనిక కూడా అందరిలాగానే రెచ్చిపోయి ఏమైనా ఫైర్ అయిందా? లేక కూల్‌గా సోనియాకి ఆన్సర్ ఇచ్చిందో చూడాలి. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఎపిసోడ్. చూద్దాం ఏం జరుగుతుందో.